అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాద జీవితానికి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. ప్రమాణ వాక్యము బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు గ్రంథాన్ని మనం వింటూ ఉన్నాం. దీని యొక్క గ్రంథకర్త అపోస్తలుడు అద్దంకి రంజిత్ ఓఫీర్ గారు. దేవుని సహాయం చేత ప్రార్థన పూర్వకంగా అందరూ సిద్ధపడి ఈ యొక్క గ్రంథాన్ని వినాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నేను చదువుతూ మీకు వినిపిస్తూ ఉంటుండగా మీరు కూడా చూస్తూ ఈ స్క్రీన్లో ప్రతి అక్షరాన్ని జాగ్రత్తగా చూస్తూ వింటూ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. బి సర్వరోగ నివారిణి, సకల దుర్బోధల పరిహారిణి. ఈ 4 రక్షణ సాదృశ్యాలు, వీటిలో ప్రతి సాదృశ్యంలో 7 మెట్లు. 4 సాదృశ్యాలను 7 మెట్లతో గుణిస్తే 28 పాఠ్యాంశాలు మనకు దొరుకుతాయి. మళ్ళీ ఈ 28 పాఠ్యాంశాలు 4 వేరువేరు ప్రధాన అంశాలలో అన్వయించబడతాయి. ఆ 4 ప్రధాన అంశాలు: 1 యేసుక్రీస్తు వ్యక్తిత్వం, ఆయన నెరవేర్చిన పరిచర్య. 2 ఒక విశ్వాస విమోచన, అతడి పవిత్రీకరణ. 3 క్రైస్తవ సంఘ స్థాపన, దాని సంపూర్ణ సిద్ధి. 4 భూమి మీద దేవుని రాజ్య స్థాపన. ఈ 4 ప్రధాన అంశాలలో మనం చెప్పుకున్న 28 పాఠ్యాంశాలను అన్వయించి చూస్తే 28 × 4 = 112 సైద్ధాంతిక పాఠాలు తయారవుతాయి. ప్రతి బోధకుడు తన మనస్సులో ఈ 112 సిద్ధాంత పాఠాలను క్షుణ్ణంగా గ్రహించి తన హృదయంలో భద్రపరుచుకొని ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుంటూ తన సిద్ధాంత బోధనలను, ఉపదేశాలను సిద్ధపరచుకుంటే ఇక అసత్య బోధలను బోధించడం అసాధ్యమైపోతుంది. ఇది ఒక వినూత్నమైన, అద్భుతమైన క్రైస్తవ వేదాంత చింతన వ్యవస్థ. న్యూ క్రిస్టియన్ ఐడియాలజికల్ అండ్ థియోలాజికల్ సిస్టమ్. ఈ వ్యవస్థలో ప్రతి క్రైస్తవ బోధకుని ఆలోచనలు, ప్రతి క్రైస్తవ విశ్వాసి ఆలోచనలు స్థిరంగా పాతుకుపోయి వేళ్ళూనుకుంటే ఇక బోధకులు సత్యానికి భిన్నమైన బోధలు చేయలేరు. విశ్వాసులు సత్యానికి విరుద్ధమైన బోధనలు ఇక ఎన్నటికీ నమ్మరు. ఈ థియోలాజికల్ సిస్టమ్ క్రైస్తవ వేదాంత బోధనలకు సంబంధించిన అసంఖ్యాకమైన ప్రశ్నలకు దేవుడిచ్చిన తిరుగులేని తుది జవాబు అవుతుంది. క్రైస్తవ సంఘ కాపరులు, నాయకులు, బోధకులు, విశ్వాసులు ఈ 7 పండుగల అంశాన్ని, ఈ 7 ఘట్టాలలో మనకు ప్రత్యక్షమవుతున్న దేవుని రక్షణ ప్రణాళికను శ్రద్ధగా ధ్యానించాలి, గ్రహించాలి. ఈ భూమి మీద ఏ సందేశంలోనైనా, ఏ డినామినేషన్లోనైనా, ఏ స్థానిక సంఘంలోనైనా, ఏ భాషలోనైనా, ఏ బోధకుడైనా చేసే ప్రతి ప్రసంగము ఈ 28 ఘట్టాలలో ఏదో ఒక ఘట్టానికి చెందినదై ఉంటుంది. ఈ 4 సాదృశ్యాలలోని 7 మెట్లు వెరసి 28 గడులకు చెందని ప్రసంగాన్ని ఎవరు చేయలేరు. ఈ 28 గడులకు చెందని బోధను క్రైస్తవ ప్రసంగ పీఠిక నుండి బోధించడం సాధ్యం కాదు. అలా ఎవరైనా చెప్పగలిగితే అది బైబిల్కు వెలుపలి బోధ అయి ఉంటుంది. ఈ ప్రమాణ వాక్యమే క్రైస్తవ సమాజపు ఐక్యతను సాధిస్తుంది. క్రైస్తవ సిద్ధాంత విషయాలలో వివాదానికి, క్రైస్తవ సమాజంలో విభజనకు దారితీసిన విషయాలు ప్రధానంగా 2. 1 నీటి బాప్సాన్ని గుర్చిన బోధ, 2ది పరిశుద్ధాత్మను గుర్చిన బోధ. నీటి బాప్సం విషయంలో చిలకరింపు బాప్సం సరైనదా లేక ముంచడం బాప్సం సరైనదా అన్న విషయంలో క్రైస్తవులందరూ ఒక అభిప్రాయానికి రాగలిగితే క్రైస్తవ సమాజపు పునరేకీకరణకు ఉన్న మొదటి అవరోధం తొలగిపోతుంది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి, ఆత్మబాప్సం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఏమిటి, పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టు మనం ఎలా నిర్ధారించుకోగలం ఇత్యాది విషయాల్లో క్రైస్తవ సంఘాలని ఒక స్పష్టమైన అవగాహనకు రాగలిగితే క్రైస్తవుల ఐక్యతకు ఉన్న 2వ అవరోధం తొలగిపోతుంది. ఇలా జరిగి చిలకరింపు సంఘాలు, ముంచడం సంఘాలు, పెంతుకోస్తు సంఘాలు, పెంతుకోస్తేతర నాన్ పెంతుకోస్తల్ సంఘాలు అంటే లూథరన్, మెథడిస్ట్, బాప్టిస్ట్, బ్రదరన్, ఇతర ఇవాంజలికల్ సంఘాలు అన్నీ ఒకటైపోతే ఇక దాదాపు ప్రపంచ క్రైస్తవులందరూ ఏకమైనట్లే. ఈ మహాసమాజానికి వెలుపల ఉండిపోయేవి కేవలం యెహోవా సాక్షులు, మార్మన్స్, లాటర్ డే సైంట్స్ లాంటి కొన్ని కల్ట్స్ మాత్రమే. ఒకవేళ భూమి మీద క్రైస్తవ సంఘానికి ఒక దృశ్య శిరస్సు, విజిబుల్ హెడ్ ఉండనవసరం లేదు. పునరుత్థానుడైన యేసు సార్వత్రిక క్రైస్తవ సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక ఇక ఆయన ప్రతినిధిగా ప్రపంచ స్థాయిలో ఒక మానవుడు మాత్రం శిరస్సుగా ఉండనక్కరలేదని మనకు ఆలోచన చెప్పి నడిపించడానికి లేఖనాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. అది చాలు అన్న విషయాన్ని ఒప్పుకోగలిగితే ఇక రోమన్ క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు కూడా కలిసిపోవచ్చు. ఇక ఆ తర్వాత భూమి మీద క్రైస్తవ సంఘం ఒకే శరీరంగా, ఒకే కుటుంబం కలిసిపోతుంది, ప్రజ్వలిస్తుంది, పరిమళిస్తుంది. ఈ 2 విషయాలలో అంటే నీటి బాప్సం, పరిశుద్ధాత్మ బాప్సం అనే 2 ప్రధాన విషయాలలో తిరుగులేని విధంగా అతి స్పష్టంగా సత్యాన్ని నిరూపించడానికి ఈ 4 సాదృశ్యాల 7 ఘట్టాల అంశం ఉపయోగపడుతుంది. యేసు రక్తం మనకు ఎంత అవసరమో ఈ అంశం నిరూపిస్తుంది. నీటి బాప్సం వేరు, పరిశుద్ధాత్మను పొందడం వేరు అని ఈ అంశం నిరూపిస్తుంది. పరిశుద్ధత, ఫలించే జీవితం, దేవుని కోసం ప్రకాశించే జీవితం మనకు ఎప్పుడు సాధ్యపడతాయో ఈ అంశం స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. ఇంతటితో ఈ యొక్క పాయింట్ ముగిసిందండి. నెక్స్ట్ చాప్టర్లోనికి మనం వెళ్ళడానికి ముందు ఇంతకుముందు జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్ని కూడా జాగ్రత్తగా విని మీకు తెలిసిన వారికి పరిచయం చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. మీ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.